తిరుపతి తొక్కిసలాట ఘటన వెనుక అస్సలు పాపం చంద్రబాబుదేననే విషయం వెలుగులోకి వస్తోంది. చంద్రబాబు కుప్పం పర్యటన కోసం పోలీసులు 3 రోజుల పాటు చాలా బిజీగా ఉన్నారు. చంద్రబాబు పర్యటన కోసం పోలీసులు అందరినీ రోడ్లపైన నిలబెట్టారు. జనవరి 6, 7, 8 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు అలసిపోయారు. నిన్న మధ్యాహ్నం వరకు కుప్పంలో చంద్రబాబు ఉన్నారు. అంతేకాదు పర్యటనకు 2 రోజుల ముందు నుంచే జిల్లా పోలీసులు అందరినీ చంద్రబాబు డ్యూటీకి కేటాయించారు. 4 రోజుల పాటు చంద్రబాబు బందోబస్తులో పోలీసులు అలసిపోయారు. ఇక తిరుపతిలో పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తోంది. తిరుపతి వెస్ట్ సిఐ రామకృష్ణకే ఈస్ట్ బాధ్యతలు కూడా అప్పగించారు. అత్యవసర పోలీసులతో క్యూలైన్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించారు. టీటీడీ విజిలెన్స్ అలాగే జిల్లా పోలీసులకు సమన్వయం లేకపోవడంతో ఈ తొక్కిసలాట ప్రమాదం జరిగిందనే విషయం అర్థమవుతోంది. గుడికి వెళ్ళొచ్చామండి. వీళ్ళు ఎందుకు కౌంటర్ పనులు పెడుతున్నారు అన్నారని ఇందిరా మైదానికి వెళ్ళాము. వాళ్ళు రోడ్డు మీద ఏమో ఎండగుందని ఎప్పుడే తీయమన్నారు. సర్లేనమ్మా ఎండగుంది, ఎండ నెత్తిమే తెలియస్తుంది కదా, రామన్నడి స్కూల్లోనంటో వెళ్ళిపోదామని చూసి వచ్చామండి. సాయంత్రం 5 అయిందండి. ఎక్కడి నుంచో గేట్ల మీద గెంతుకొని జనాలు వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత మేము ముందునే ఉన్నామండి. 100 మంది తర్వాత మేము ఈ తొమ్మిదిలాట్లో వాళ్ళు సిబ్బంది సర్దుకుంటున్నారండి లైన్ గురించి. లైన్ గురించి సర్దుకుంటుంటే వీళ్ళు లైన్ వదిలేస్తారని కూడా చెప్తున్నారు. 12 గంటలకు వదులుతాము అందరూ కూర్చోనే చెప్తుంటే లైన్ వదిలేస్తారనుకోని వీళ్ళందరూ కలిసి గేట్లు బద్దలు కొట్టేశారండి. గేట్లు బద్దలు కొట్టి తీసేస్తే వెనకాతలు ఉన్న వాళ్ళు అందరూ తోసుకొని వచ్చేసి చల్లా చెదురైపోయాం. మా పిల్లలు ఇంకా వస్తున్నారు అనుకున్నామండి. వెనక ముందు అయిపోయి వస్తున్నారు అనుకున్నాం. 12:30 వరకు నాకు తెలియదండి చచ్చిపోయేదండి. 12:30 తెలియదండి. తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన నాయుడు బాబు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదంటున్న నాయుడు బాబు బంధువులతో మా ప్రతినిధి ప్రసాద్ మాట్లాడారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో నర్సీపట్నం చెందిన భక్తుడు మరణించడం జరిగింది. దీని సందర్భంగా ఈ రోజు కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు. మరి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఆ బాడీని తీసుకెళ్లమంటున్నారు. మరి అసలు ఏం విషయం, ఎందువల్ల అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందువల్ల మీరు బాడీని తీసుకెళ్లారు? స్వామివారి ఆటకి ప్రతి సంవత్సరం కూడా 4-5 సార్లు బొడ్డెట్టి నాయుడు బాబు వస్తూ ఉంటారు ఫ్యామిలీతో పాటు. గత 20 సంవత్సరాల నుంచి ఇలాగ వస్తూనే ఉంటారు. అయితే తను 8వ తేదీని స్వామివారి దర్శనానికి వచ్చి 10వ తేదీని దర్శనం చేసుకోవాలని సంకల్పంతో వచ్చారు. మన తిరుమల దేవస్థానానికి తెలుసు, ప్రపంచం మొత్తం నుంచి అత్యధిక సంఖ్య వైకుంఠ ఏకాదశి దర్శనానికి వస్తారని. ఇప్పుడు ఎవరి లోపం వల్ల ఇంతమంది ప్రాణాలు పోయాయో, వ్యవస్థ లోపమో గవర్నమెంట్ లోపమో తెలియజేసి ఆవిడ భార్యకి తగిన పోషకం చూపించేంత వరకు కూడా